నెల్లూరు నగరానికి తలమానికంగా రూపుదిద్దుకుంటున్న గణేష్ ఘాట్ పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సుమారు 76 లక్షల రూపాయల నిధులతో గణేష్ ఘాట్ ను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. అధునాతన టైల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ఘాట్ లో విపరీతంగా పెరిగిన గుర్రపు డెక్కను, కలుపు మొక్కల్ని తొలగిస్తున్నారు. నెల్లూరు రూరల్ టౌన్ తో పాటు కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి వచ్చే వినాయకుల్ని ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరులోని గణేష్ ఘాట్ వద్ద నుంచి మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, అటు కోవూరు ప్రజల యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమం ఎక్కడ చేయాలన్న ఉన్న ఒక అసంతృప్తిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుస్తున్నాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం నెల్లూరులోని వినాయకుని ఘాటు వద్ద ఉన్నాము. ఇక్కడే శ్రీధర్ రెడ్డి 2022వ సంవత్సరము 10వ నెల 15వ తేదీ దీనికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి కూడా దీన్ని ఎప్పుడెప్పుడు డెవలప్ చేద్దామని చెప్పి ఇది నా కళ అని ఆయన అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అయితే గత సంవత్సరం జరిగిన కొన్ని పరిణామాల వల్ల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీ నుంచి సైడ్ కావడంతో అప్పటి రూరల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ అనుకున్నంత అభివృద్ధి జరగలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఇక్కడ అభివృద్ధి జరగక ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇక్కడ గుర్రపు టేకు చెట్లు కానీ, అదేవిధంగా పిచ్చి చెట్లు కానీ రకరకాల విధంగా చాలా అసభ్యకరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో రూరల్ ఎమ్మెల్యేగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ యొక్క వినాయకుని ఘాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాగైనా ఇది నా కళ, దీన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి నా కళ అనే సంకల్పంతో మళ్ళీ దాదాపు 76-80 లక్షల డబ్బులతో ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఈ యొక్క గుర్రపు టేకులు అనేటివి భారీ స్థాయిలో కిలోమీటర్ల మేర పేరుకుపోయి భయంకరమైన ఒక దట్టమైన అడవిలాగా ఉంది. దీన్ని లేబర్ని పెట్టి గత వారం రోజుల నుంచి కూడా రాత్రిమౌలు ఇక్కడ వర్క్ చేయిస్తున్నారు. ఇది ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ కావాలంటే ఇంకా దాదాపు ఒక వారం నుండి 10 రోజులు టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ ఇది నా కళ, దీన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి. ఇటు నెల్లూరు రూరల్, టౌన్, సర్వేపల్లి, కోవూరు ఈ యొక్క 4-5 నియోజకవర్గాలకు సంబంధించిన వినాయక విగ్రహాలు ఇక్కడే నిమజ్జనం చేయాలన్న నా కళ త్వరలో నెరవేరబోతుందని చెప్పి శ్రీధర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఇదే ప్లేస్లో ఇక్కడే శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క గణేష్ ఘాట్ అభివృద్ధి చేయడానికి దాదాపు 76-80 లక్షల రూపాయల నిధులు కూడా విడుదలయ్యాయని, దీన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ఇక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి కూడా బొమ్మలు వచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడానికి అనుకూలంగా చేస్తానని చెప్పి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు, అటు పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు కూడా అన్ని సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క వినాయకుని విగ్రహాలు పెట్టుకునే వాళ్ళకి పర్మిషన్ కూడా లేట్ లేకుండా త్వరగా ఇవ్వండి అని చెప్పి అధికారులకు రిక్వెస్ట్ కూడా చేశారు. అదేవిధంగా అధికారులు కూడా వెంటనే స్పందించి ఎవరైతే బొమ్మలు పెట్టుకోవడానికి ఇటు అర్జీలు ఇస్తారో వాళ్ళకి త్వరితగతిన ఆదేశాలు కూడా అంటే పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క వినాయకుని ఈ యొక్క 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 7 రోజులు కానీ ఈ యొక్క వినాయక ఉత్సవాలు జరిగే సమయంలో ఎక్కడ కూడా అసభ్యకరమైన అంటే అశ్లీల నృత్యాలు లాంటివి పెట్టవద్దని ఇటు పెట్టే వాళ్ళ నిర్వాహకులందరూ కూడా గట్టి ఆదేశాలు ఇచ్చారు. ఏదేమైనా కానీ ఈ యొక్క గణేష్ ఘాట్ అద్భుతంగా తీర్చిదిద్దడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడుము బిగించడం చెప్పుకోవచ్చు. గత సంవత్సరం కానీ ఒకవేళ శ్రీధర్ రెడ్డి కానీ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండుంటే ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి జరుగుండేది. కానీ ఆదాల ప్రభాకర్ ఇన్ఛార్జ్ ఉండటం వల్ల ఇక్కడ అభివృద్ధి అయితే ఏం కనిపించడం లేదు. ఏదేమైనా కానీ ఇక్కడ ఈ సంవత్సరం దాదాపు 80 లక్షల రూపాయల డబ్బుతో ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి చేయడానికి శ్రీధర్ రెడ్డి నడుమించడం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరులోని వినాయక్ ఘాట్ నుంచి.